శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలోని రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. వంశధార ఎడమ ప్రధాన కాలువ నుంచి పలాస నియోజకవర్గానికి శనివారం సాగునీరు రావడంతో కూటమి నాయకులు, మహిళలు, రైతులు పలాస మండలంలోని మోదుగులపుట్టి గ్రామం వద్దకు చేరుకొని ఆ గంగమ్మ తల్లికి హారతులిచ్చి స్వాగతించారు. పసుపు, కుంకుమలతో పూజలు నిర్వహించారు. ఈ ఏడాది వ్యవసాయ క్షేత్రాలన్నీ సస్యశ్యామలం అవ్వాలని ఆకాంక్షించారు. గత 5 ఏళ్లుగా సాగునీటి కోసం ఆత్రంగా ఎదురుచూసినప్పటికీ వైసీపీ ప్రభుత్వం సాగుకు సహకరించలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వరుణారు పోసాక వర్షాభావ పరిస్థితుల రీత్యా పంటలు ఎండిపోయేవని, ఈ క్రమంలో బావుల్లోనూ చెరువుల్లోనూ ఇంజిన్లు వేసి పంటను బతికించుకోవాల్సి వచ్చేదని వాపోయారు. పెట్టుబడి భారీ స్థాయిలో పెరిగిపోయేవని, పంట కూడా చేతికి వచ్చేది కాదన్నారు. అయితే పలాస నియోజకవర్గ ఎమ్మెల్యేగా గౌతు శిరీష అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా పూర్తి కాక మునిపే ప్రతి చేనికి నీరు, ప్రతి చేతికి పని కల్పించేందుకు సంకల్పించిన తీరు అమోఘమన్నారు. రైతుల బాధలను తీర్చే దేవతగా ఎమ్మెల్యేను అభివర్ణించారు. అన్నదాతకు పుష్కలంగా సాగునీరు అందించేందుకు ఆమె చేసిన కృషిని కూటమి నాయకులు, రైతులు అభినందించారు. ఇదిలా ఉండగా జనసేన పలాస నాయకుడు డాక్టర్ వి దుర్గారావు మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుపై సంచలన ఆరోపణలు చేశారు. నమస్కారం అందరికీ. ఈరోజు మంచి శుభదినం. గత 5 సంవత్సరాలుగా మా పలాసకి వంశధారలో నుంచి ఒక్క చుక్క నీరు కూడా రాలేదు. దీనికి ఈసారి 5 సంవత్సరాల తర్వాత మాకు శుభదినంగా ఈరోజు మా పలాస నియోజకవర్గంలోకి ఎంటర్ అయింది వంశధార నీరు. అందుకు ఆ గంగమ్మ తల్లి తెచ్చిన మా ఎమ్మెల్యే అమ్మ తల్లికి, అదేవిధంగా మా అచ్చెన్నాయుడు గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు చేస్తూ కృతజ్ఞత తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మాది పలాస మున్సిపాలిటీ 6వ వార్డు అంతర్కోట సార్. మాకు నీరు లేక చాలా ఇబ్బందులు. నాకు 2 ఎకరాల పొలం ఉంది. నేను కౌలుకు చేస్తున్న ఒక 8 ఎకరాలు. నేను కౌలు రైతు. అలాగని నీరు లేక నానా ఇబ్బందులు పడిపోయి పంటలు లేక రాత్రి బావులు ఇంజిన్లు లేచి ఏవో నీళ్ళు ఎలాగో కొద్ది పండించాం. తిండికి తగ్గట్టు అయ్యాయి. నీరు ఈ సారం వస్తుంది. మాకు చాలా ఆనందం. శిరీషమ్మ గారి నాయకత్వంలో మాకు నీరు వచ్చింది. చాలా ఆనందంగా ఉన్నది. మాకు ఈ సారం చక్కగా పడుతుంది, సస్యశ్యామలంగా ఉంటుందని మేము భగవంతుడికి, చంద్రబాబుకి పాదాబంధనం చేస్తామని మొక్కుతున్నాం. పలాస నియోజకవర్గ రైతులు వంశధార ఎడమ నీరు లేదా కాలువ గడ్డ అనేది మర్చిపోవడం జరిగింది. దానికి కారకులు ఎవరంటే మాజీ మంత్రి కొండలరాజు, అప్పలరాజు. 56 కిలోమీటర్లు కూడా ముందు పూటికి తీయించి దీనికి నీరు విడిచిపెట్టి గతసారి ఏదైతే పనికిమాలిన అసమర్థుడు అప్పలరాజు ఆయన మీద ఆరోపణలు పెట్టాడో, పనికిమాలిన అసత్య ఆరోపణలు, లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల నీరు రాదని, లిఫ్ట్ ఇరిగేషన్ అటు పెట్టేందుకు వీళ్ళ కోసం కాదు, మిగిలిన జలాలకు పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ తప్ప మన జలాలు ఏమన్నాయో దాన్ని వినియోగించుకోవడం కాదు. కాబట్టి ఆయన సమర్థుడైన రైతు కుటుంబంలో పుట్టాడు కాబట్టి ఆయన ఈవేళ జూలై 5వ తారీఖు మన ఈ వంశధార పుట్టిన తర్వాత ఇప్పటివరకు 20 సార్లు ఎప్పుడు కూడా జూలై 5కి నీరు రాలేదు. ఈరోజు నీరు అందించడానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అచ్చెన్నాయుడు గారికి తెలియజేసుకుంటున్నాను. దీనికి కృషి చేసిన జనసేన పార్టీ నాయకులము, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ కూడా మరీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. వాళ్ళతో పాటు ఇంజనీరింగ్ అధికారులకు కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అప్పలరాజు, నీకు మొన్న ప్రజాక్షేత్రంలో ఆ వరదలో ఆ ప్రవాహంలో కొట్టుకుపోయావు ఎన్నికల్లో. ఇప్పుడు నీవు వస్తే ఈ వంశధార ఎడమ కాలువ దగ్గరికి ఈ ప్రవాహంలో కొట్టుకుపోయి బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏ రోజైనా నీ 5 సంవత్సరాల పాలనలో వంశధార కాలువ ఎక్కడుందో నీకు తెలుసా? లేదా నీరు ఎలాగో ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? రైతుల బాధలు ఏంటో తెలుసా? ఎందుకంటే నీ రైతు కుటుంబంలో పుట్టలేదు కాబట్టి. నీకు కావాల్సింది ఇదే కాలువ. అవకాశం ఉంటే దీన్ని కూడా కబ్జా చేసి దీన్ని అమ్ముకోవడానికి మీరు మీ నలుగురు అందరు కలిపి చేయడం కృషే తప్ప రైతుల కోసం ఏనాడో నీవు కష్టపడలేదు. కాబట్టి జీవితంలో ఇంకా నీవు ఈ ఎన్నికల రణరంగంలో కానీ ప్రజాక్షేత్రంలో ఉండకూడదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మీద నేను సెలవు తీసుకుంటున్నాను.